వీటి గురించి వాటి గురించి మాట్లాడుతున్నాడు ఈ హరీష్ రావు కేటీఆర్. మీకు చేతనైతే మీకు దమ్ము ఉంటే గ్యాస్ గురించి దాని గురించి మాట్లాడు. గ్యాస్ దొరుకుతలేదు, ఒక్కొక్కరు హోటళ్ళు అన్ని హోటళ్ళు బంద్ చేసుకొని రోడ్ల మీద పడి తిరుగుతున్నారు. దాని గురించి మాట్లాడరు మీరు. గ్యాస్ గురించి ఎందుకు మాట్లాడతలేరు? మీకు కేంద్రానికి ఏం లోపాయికారి ఒప్పందం ఉన్నది? మరి కేంద్రాన్ని ఎందుకు విమర్శిస్తలేరు? ఏం లాగులు నడుస్తున్నాయి? ఆ కేంద్రాన్ని విమర్శిద్దామంటే ఏం కాళేశ్వరం కేసులో మళ్ళీ అరెస్ట్ చేస్తారని భయంతో ఉన్నారా? దమ్ముంటే మీకు చేతనైతే కేంద్రాన్ని ప్రశ్నించురు. మరి ఎంతసేపటికి లోపాయికారి ఒప్పందం చేసుకోవాలి? నెక్స్ట్ ఎలక్షన్లలో మా పార్టీని మీ దాంట్లో మెర్జన్న చేస్తాం, కలిసి పోటీ అయినా చేస్తాం. ఇవన్నీ లోపాయికారి ఒప్పందం కుదుర్చుకొని గ్యాస్తోని ప్రజలు ఇబ్బందులు పడుతుంటే, నానా రకాలుగా ఒక్కొక్కరు ఇబ్బందులు పడుతుంటే ఆ సమస్యలు మీకు పట్టవు. మీకు ఎంతసేపటికి దోసుక తినేది కావాలి. మీకు దోసుక తిన్నారు. ఎప్పుడు ఇదే ఆరోపణలు తప్పితే మీకు ప్రజల సమస్యల మీద లేదు. దోసుక తిన్నది మీరు. దోసుక తిన్నోనికి ఎప్పుడు ఈ దోపిడీల గురించే ఆలోచన వస్తుంది, కానీ వేరే ఆలోచన రాదు. ఈ చిన్న సమస్యలు కనపడతాయి. ఈ గ్యాస్ సమస్య మీకు చిన్నగానే కనపడతాయి, కానీ ఆ గ్యాస్ ఉపయోగించుకొని వాడుకునేటోనికి ఎంత బాధనో ఎంత కష్టం అనేది తెలుస్తుంది. మీకేంది ఎవరికో ఫోన్ కొడతారా, గ్యాస్ ఏజెన్సీలను బెదిరించుకుంటారు, తెచ్చుకొని మీరు పెట్టుకుంటారు. మీ ఎన్ని ఏజెన్సీలునే తెలియదు ఇంకా గ్యాస్ ఏజెన్సీలు. మీకు ఆ గ్యాస్ ఎనీ టైం మీకు వస్తుంది, కానీ పేద ప్రజలకు రాదు. దాని గురించి మాట్లాడమంటే మాట్లాడరు. మీరు దోసుకున్న భూములు రిటర్న్ ఇచ్చినా చాలు, పేద ప్రజలకు వంచవచ్చు. బీఆర్ఎస్ ఎన్నైతే భూములు దోపిడీ చేసిందో ఆ భూములు మొత్తం రికవరీ చేస్తే కుటుంబానికి 3 ఎకరాల భూమి వంచవచ్చు. అన్ని ఎకరాల భూములు దోపిడీ చేసుకున్న దొంగలు మీరు.